అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టి నేటికి 29 రోజులు పూర్తవుతుంది. మొత్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. 29 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా 18,000కు పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. వారి సమస్యలు తీర్చాలని చెప్పి డిమాండ్లు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా 25 రోజుల పాటు సమ్మె బాట చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో వారందరూ కూడా సమ్మె విరమించి అప్పుడున్న పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. రేవంత్ రెడ్డి అప్పుడు హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే త్వరితగతిన ఛాయ్ తాగినంత లోపల మిమ్మల్ని ఉద్యోగాల్లో రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఇప్పుడు 29 రోజులుగా నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. వారందరికీ పూర్తిగా వారి డిమాండ్ ఏంటి, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 18,000కు పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. వీరి అందరికీ సంబంధించి ఏం డిమాండ్స్ ఉన్నాయనే అంశం చెప్పండి. మొత్తంగా 29 రోజులు అవుతుంది నేటికి నిరవధిక సమ్మె చేయబట్టి, అసలు ఏంటి సమస్య? నా పేరు విజయ్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. గత సెప్టెంబర్ 19, 2023 ఏకశిలా పార్కులో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పీసీసీ హోదాలో ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు మేము చేస్తున్నటువంటి సమ్మె శిబిరంలో వచ్చేసి రానున్నది ప్రజాప్రభుత్వమే, ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజులలో మీ యొక్క రాష్ట్ర నాయకులను సచివాలయం పిలిపించి మీ యొక్క డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తాను, ఛాయ్ తాగేంత లోపలని మీకు జీవో ఇచ్చేసి మీ సమస్యలను పరిష్కరిస్తాను ముఖ్యమంత్రి. ఈరోజు 100 రోజులు కాదు, 365 రోజులు అయినప్పటికీ పలు దఫాలుగా మా యొక్క రాష్ట్ర నాయకత్వం ఎన్నిసార్లు ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ దాన్ని పెడచెవిన పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని మా యొక్క సమస్యలు పరిష్కరించిన కారణంగానే ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 33 జిల్లా కేంద్రాలలో కూడా, అన్ని జిల్లా కేంద్రాలలో కూడా సమ్మె శిబిరాలు మేము కొనసాగిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఈరోజు 29వ రోజుకు చేరుకున్న అయినప్పటికీ మా యొక్క సమస్యలు ఇంతవరకు ఎటువంటి పరిష్కారం లేవు. 19,360 మంది ఉద్యోగులు ఈరోజు రోడ్ల మీద వచ్చేసి సమ్మె చేస్తున్నాము. ఇప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సరి అయినటువంటి స్పందన లేదు. నాన్ ఫైనాన్షియల్ మాత్రమే వాళ్ళు 2 సార్లు కూడా మంత్రిమండలితో మా రాష్ట్ర నాయకులు చర్చలు జరిపారు. నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్ మాకు సెటిల్ చేస్తాము, ఫైనాన్షియల్ మ్యాటర్కు సబ్ కమిటీ వేస్తామన్నారు. సబ్ కమిటీ వేస్తే వేయండి, కానీ మాకు కాలపరిమితి ఇవ్వండి. ఆ కాలపరిమితితో కూడినటువంటి మా యొక్క ఖచ్చితమైన డిమాండ్ మనం విద్యాశాఖలో విలీనం చేయమంటున్నాం. విలీనం కాని ఎడల దానికి సంబంధించినట్టు కనీసం మినిమం పే స్కేల్ ఇవ్వమంటున్నాం. దానికి సంబంధించినటువంటి జీవో కాపీని లేదా రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపి ఒక ఫలానమైన డేట్ ఇవ్వమంటున్నాం. దానికి కూడా వాళ్ళు కాలయాపన చేస్తున్న కారణంగానే ఈరోజు ఇంకా ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క ధర్నా చౌక్ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి రాష్ట్ర సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఇంకా పంజాబ్లో ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి కేసులో చెప్పడం జరిగింది. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులకు పర్మనెంట్ చేయడం కుదరదు అని చెప్పడం జరిగింది. మరి ఎన్నికల ముందు మీరే కదా చెప్పింది ఛాయ్ తాగేలోపు సమస్య పరిష్కరించవచ్చు, ఇవి పెద్ద జటిలమైన సమస్యలు కాదని చెప్పిన మీరు ఈరోజు కుదరదు అని చెప్తున్నారు. అంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, ఇది సమంజసం కాదు. మరి అట్లనైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి చట్టాలు రూపొందించినాయి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 1976లో సమాన వేతన చట్టం చెప్తా ఉన్నది కదా, మరి ఆ చట్టాన్ని రూపొందించింది మీరే కదా, ఆ చట్టం ఇంప్లిమెంట్ చేయండి. అంతేకాదు ఆల్రెడీ ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అని సుప్రీంకోర్టు కూడా ఇప్పటివరకు ఎన్నోసార్లు తీర్పు ఇవ్వడం జరిగింది, అదైనా ఇంప్లిమెంట్ చేయండి. అంటే ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు అనేటువంటి మీకు కంటకు కనిపిస్తలేరా? వాస్తవంగా మేము శాంతియుతంగా చేస్తున్నాం, మేము ఇబ్బంది పడద్దు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి గత 29 రోజుల నుంచి మేము ఇబ్బందులు పడుతూ ఈరోజు రోడ్ల మీద శాంతియుతాన్ని నిరసన తెలిపితే నిన్నటికి నిన్న ఒక చిన్న మాట చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అధికారంలో రాకముందేమో మీ సమస్యలు రెగ్యులరైజ్ చేస్తా అని అన్న ప్రభుత్వం ఈరోజు ఎందుకు విస్మరిస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఒకవేళ రానున్న రోజుల్లో ఇప్పుడే తక్షణమే ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మా సమస్యల్ని పరిష్కరించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి పిలుపునివ్వకపోతే మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవసరమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటికి కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, వీరైతే 29 రోజులు నేటికి నిరవధిక సమ్మె కొనసాగుతుంది. దీనికి అందరికి సంబంధించి మహిళా టీచర్లు ఉన్నారు. వారికి అందరికీ ఉన్న సమస్యలు ఏంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, మీ అందరికీ ఉన్న సమస్యలు ఏంటి? మీరు దీక్షలో పాల్గొన్నారు, ఏంటి అసలు మీ సమస్యలు? మాకు మేజర్గా మేము లాస్ట్ ఇయర్ సార్ హైకోర్టు ఇచ్చిన జీవో 16 క్యాన్సిల్ చేశారు. సరే క్యాన్సిల్ ఏ విధంగా క్యాన్సిల్ అయిందని అందరికీ తెలుసు. మేము విత్ రోస్టర్లో మెరిట్తో ఆన్లైన్ ఎగ్జామ్ రాసి రిక్యూట్ అయినాం. మాకెందుకు రైట్స్ ఉన్నాయి సార్ రెగ్యులైజేషన్ చేయడానికి? సరే హైకోర్టు ఇచ్చిన
16 జీవో రద్దు చేస్తారు, ఓకే దానికి అగ్రి అయ్యాము. బట్ ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు ఎప్పుడో ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం, అదని ఇంప్లిమెంట్. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? సమాన పనికి సమాన వేతనం ఎప్పుడో చెప్పారు కదా. ఏమనంటే స్కీమ్ అన్నప్పుడు 6th 7th 5 క్లాసెస్ అప్గ్రేడ్ చేసినప్పుడు స్కీమ్ సార్ కదా, స్కీమ్లో మంచి రిజల్ట్ లేనప్పుడు తీసి పారేయాలి. 9th 10th ఎక్స్టెండ్ చేశారు, ఆ రిజల్ట్ బాగా వస్తుందని ఇంటర్మీడియట్ ఎక్స్టెండ్ చేశారు. అంత మంచి రిజల్ట్ ఉన్నప్పుడు ఇంకా 15 20 ఏళ్ళు చేస్తున్నప్పుడు ఇంకా ఎందుకు అవుతుంది సార్? అది స్కీమ్ కింద కన్సిడర్ చేస్తారు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎందుకు స్కీమ్ అవుతుంది సార్? ఏదో టర్మినేషన్ చేయడానికి 60 to 90 డేస్ ఉంటే టర్మినేషన్ చేయొచ్చు. సంవత్సరాల తరబడి చేస్తున్నా కూడా వెట్టి సైకిల్ కింద కన్సిడర్ చేయకుండా ఎందుకు టర్మినేట్ చేస్తారు సార్? కంటిన్యూషన్ టెంట్ కింద కూర్చుంటే టర్మినేషన్ ఆర్డర్ పాస్ చేస్తున్నారు, ఎందుకు పాస్ చేస్తారు సార్? మాకు రైట్స్ లేవా? ఆన్లైన్ ఎగ్జామ్స్ రోస్టర్లో మెరిట్తో రిక్రూట్ అయినాము, ఎందుకు మాకు అవకాశం ఉండదు సార్? మీరు ప్రధాన డిమాండ్ ఏంటి? రెగ్యులైజేషన్, మాకు ప్రధాన డిమాండ్ రెగ్యులైజేషన్ కావాల్సిందే మాకు. అది సరే హైకోర్టు ఇచ్చింది జీవో రద్దు చేస్తా అంటున్నారు, మరి సుప్రీంకోర్టు చెప్పింది కదా ఎప్పుడో సమాన పనికి సమానం, అదన్నీ ఇంప్లిమెంట్ చేయాలి కదా. చెయ్యనప్పుడు మా ప్రధాన డిమాండే మా రెగ్యులైజేషన్. అది అవకాశం ఆ రోజు మీరే చెప్పారు ఓరుగల్లులో, ఏమని మీకు సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి. మరి ఇప్పుడు ఆ పదవిలో లేనప్పుడు ఒక విధంగా, పదవి దాటిన తర్వాత ఒక విధంగా అంటే ఇది ఎంతవరకు సమంజసం సార్? ఖచ్చితంగా చూసుకోవచ్చు, ఏదైతే సమగ్ర శిక్ష ఉద్యోగులు సమాన పనికి సమాన వేతంగా కావాలి. మాకు ఏదైతే గత 29 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నాం, ప్రభుత్వం ఇకనైనా స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరేట్ చేయాలి. గతంలో అధికారంలో లేనప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఛాయ్ తాగినంత లోపలనే మీ సమస్యను పరిష్కరిస్తాం, 100 రోజుల లోపల మీ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఇప్పటికీ సంవత్సర కాలం గడిచింది, ఇంతవరకు కూడా మా సమస్యను పరిష్కరించాలి. మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, మమ్మల్ని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి మాకు సరైన న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చూడాలి. లేకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.